రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళు, కాలేజీలు, టీడీఎస్ అట్లాగే ఇతర సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బాల్కొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీ కావచ్చు, మోడల్ కావచ్చు, జెడ్పీహెచ్ఎస్, అట్లాగే కిషన్ నగర్, ఇతర ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, ఈరోజు బాల్కొండ మండల కేంద్రంలో విద్యా సంస్థల బంద్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ సమస్యలు కుప్పలుగానే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏపీ కూడా అమలు చేయకుండా కాలాన్ని గడిపేస్తూ ఉన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు అమెండ్మెంట్స్ విడుదల చేస్తూ ఉన్నారు. దాదాపు 10,000 కోట్లు ఉంది. ఎప్పుడు విడుదల చేస్తావయ్యా మరి? అట్లాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తా అని ఖాళీ జీవోలకు మాత్రమే పరిమితమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే నిధులు కేటాయించకుండా ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతున్న దాదాపు ఇప్పటి వరకు కూడా మన ఈ తెలంగాణ ప్రభుత్వానికి కనీసం చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రిని నియమించలేదు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలా. అట్లాగే పెండింగ్లో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్, ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలి. ఏదైతే 27,000 స్కూళ్ళను మూసివేస్తా అన్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. నూతన జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణలో రాకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కొన్ని డిమాండ్లతో ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ 5 డిమాండ్లతో వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హాస్టళ్లలో కావచ్చు, విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే విధంగానే చూడాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కేసీఆర్ పట్టిన గట్టే మీకు కూడా పడుతుంది. కాబట్టి ఇకనైనా మీ యొక్క మొండి వైఖరిని మానుకొని విద్యార్థుల కోసం లేదా విద్యారంగ సమస్యల పరిష్కారానికే